క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనకి అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వస్తే వైద్యుడి దగ్గరికి వెళ్తాం. వైద్యుడు మనకేమిస్తాడు? మందేస్తాడు. అవునా? ఎలా చేస్తారు ఈ మందులు? అనేకమైన రసాయనాలని కలిపి మనకు ఉపయోగపడేటటువంటి మందుగా దానిని తయారు చేస్తారు. అనేక ఆకుల నుండి, పదార్థాల నుండి ఉపయోగపడేటటువంటి పదార్థాలను సేకరించి ఆ పదార్థాలను కలిపి దానిని ఒక మందుగా మనకి ఇస్తారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. మరి ముఖ్యంగా ఈ పసరలయ్యి ఇచ్చేటటువంటి వాళ్ళ దగ్గరికి వెళితే అనేక రకాల ఆకులని మరి నూరి పసర తీసి మనకు ముందుగా ఇస్తారు. ఇంగ్లీష్ మందులు ఏం స్పెషల్ ఏం కాదు. ఇలాగే ఈ రీతిలో తీసినటువంటి మందులే ఇంగ్లీష్ మందులు కూడా. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా, అన్నిటినీ రంగరించి, ఓకేనా, ఏం చేశాడు? అన్నిటినీ రంగరించి దానిని పిప్పు చేసి దానిలోని రసం తీసి ఏమన్నాడంటే, ఇది నీ జబ్బుకు మందు అన్నాడు. నువ్వేం చేసావు? ఆ మందు వాడావు, జబ్బు నుండి బయటపడ్డావు. ఓకేనా? ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనకి 4 సువార్తలు ఉన్నాయి. ఎన్ని సువార్తలు ఉన్నాయి? 4 ఉన్నాయా? 40 ఉన్నాయా? 4 ఉన్నాయి. 4 సువార్తల యొక్క ఈ రసాన్ని, 4 సువార్తల యొక్క ఈ వేరు వేరు మందులుగా మనకి ఇవ్వబడినటువంటి ఆ రసాన్ని మనము రంగరించి తీస్తే మనకు వచ్చేటటువంటి అసలు సిసలైనటువంటి శ్రేష్టమైన మందేంటయ్యా అంటే క్రీస్తు ప్రభు యొక్క కారుణ్యము. ఓకేనా? నేను చెప్పిన మాట మీకు అర్థమైందా? సువార్తలు ఏం చెప్పాయి మనకి? దేవుడు మానవుడిని ప్రేమించాడు అని చెప్పాయి. దేవుడు మానవుడిని ప్రేమించాడు కాబట్టే అతడు తనను తాను తగ్గించుకొని మానవ రూపంలో జన్మించాడు అని చెప్పాయి. అవునా? 2వ పట్టణం ఏమంది? తనను తాను రిక్తుణ్ణి చేసుకొని తగ్గించుకొని స్వర్గమండలాన్ని వదిలి మానవుడిగా మన మధ్యకు వచ్చాడు అని చెప్తా ఉంది. అవునా కదా? ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇది దేవుని కారుణ్యం, దేవుని ప్రేమ. ఇది ఏ లోటు ఉందని, ఏది లేదని ఆయన స్వర్గమండలాన్ని వదిలేశాడు. ఆయనకు అన్నీ ఉన్నాయి, కానీ తాను ఎంతో ప్రేమించిన నీవు లేవు అక్కడ. తాను ఎంతో ప్రేమించిన నీవు లేవు కాబట్టి ఆయన ఏం చేశాడంటే, తాను ప్రేమించిన నీ కోసం ఆ సమస్త సౌభాగ్యంతో కూడిన స్వర్గమండలాన్ని వదిలి మానవుడిగా ఈ లోకంలో జన్మించాడు. మానవుడిగానే కాదు, మానవులలోనే సేవక రూపాన్ని దాల్చాడు. సేవకుడిగా నీకు సేవ చేసి నీ తరపున మరణించాడు. నీ పాపాన్ని పరిహరించడం కోసం ఆయన బలి అయ్యాడు. తద్వారా నిన్ను దేవుని బిడ్డగా పాపము నుండి విడుదల చేసి స్వర్గమండలానికి నిన్ను అర్హుడిగా మార్చి ఈనాడు నిన్ను నిత్య జీవంతో నింపాడు. మరి దేవుని బిడ్డలారా, ఈ ప్రేమ ఏమని వర్ణించేది? నాకొద్దు మొర్రో అంటే నీ ఎంటపడే ప్రేమ ఇది. నాకొద్దు మొర్రో, నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతా, ఈ లోకం కోరినట్టు బ్రతుకుతానని నువ్వంటే కాదు. నీవంటే నాకెంతో ఇష్టం. నువ్వు ఎంత పాపాత్ముడివైనా, ఎంత దుర్మార్గుడివైనా, నీవు లేని నా జీవితానికి విలువ లేదు, నీకోసం ప్రాణమైనా ఇస్తానంటూ నీ ఎంటపడే ఎర్రి ప్రేమ ఈ ప్రేమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రేమను ఏమని వర్ణించేది? ఏమనుకున్నావా ఆయన కారుణ్యాన్ని? ఏమనుకున్నావా ఆయన ప్రేమని? ఏమనుకున్నావా ఆయన దయని? నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడంటే మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. అయ్యో, మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు అన్నమాట అనుకోవద్దు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మనల్ని అందరినీ ప్రేమించాడని మోసపోవద్దు. నిన్ను ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు? నిన్నే ప్రేమించాడు. నీ కోసమే వచ్చాడు.
నీ కోసమే స్వర్గమండలాన్ని వదిలి వచ్చాడు. నీ కోసమే మామూలు మానవుడిగా, తుచ్చమైన మానవుడిగా ఈ లోకంలో జన్మించాడు. నీ కోసమే నీ పాప పరిహారార్థం శిలువ మీద ఘోరమైన అవమానాన్ని పొందాడు, ఘోరమైన మరణాన్ని పొందాడు. నీ కోసమే అతడు మరణాన్ని సహించాడు. నీ కోసమే మరణాన్ని జయించాడు. నీకు నిత్య జీవం ఇవ్వడం కోసమే ఆయన ఇదిగో ఇంతటి త్యాగానికి తెగబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమను ఏమని వర్ణించేది? ఆయన కారుణ్యాన్ని ఏమని వర్ణించేది? మనం అందరమే ఏమంటున్నాం? దేవుడు ప్రేమమయుడు అంటున్నాం. నిజమే, ఆయన ఎంత ప్రేమమయుడో అంత న్యాయమూర్తి కూడా. అవునా కదా? దేవుడు అన్యాయం చేసేవాడా? చెప్పండి, దేవుడు అన్యాయం చేస్తాడా? చేయడు. దేవుడు ప్రేమమయుడు, అవునా? అంతే రీతిలో న్యాయమూర్తి కూడా. మరి నీవు పాపము చేసి పాప ఫలితంగా నరకానికి వెళ్ళిపోతూ ఉంటే దేవుని న్యాయం నిన్ను ఎక్కడికి పంపుతుంది? ఎక్కడ పంపుతుంది? నిన్ను నరకానికి పంపుతుంది. చాలామంది అనుకున్నారు దేవుడు ప్రేమమయుడు కాబట్టి, జాగ్రత్తగా వినాలి, దేవుడు ప్రేమమయుడు కాబట్టి నన్ను రక్షిస్తాడు అనుకుంటూ ఉన్నారు. నిజమే, ఆయన రక్షిస్తాడు. కానీ దేవుని న్యాయం సంగతి ఏంటి? నీవు అన్యాయానికి, అక్రమానికి, పాపానికి పాల్పడుతూ ఉంటే ఈ న్యాయాన్ని సరిచేసేవాడు ఎవడో? నీకు న్యాయంగా రావలసిన పాప ఫలితమైన శిక్ష సంగతి ఏంటి? నీవు పాపం చేసావు కదా, పాప ఫలితంగా నువ్వేమవ్వాలి? శిక్షను అనుభవించాలి. పాప ఫలితంగా నువ్వేమనుభవిస్తున్నావు? మరణమనే శిక్షను అనుభవిస్తున్నావు. అందుకే ఆయన పరలోక తండ్రి యొక్క న్యాయాన్ని చల్లారుస్తూ తానే ఈ లోకంలో జన్మించాడు. నీవు చేసిన పాపానికి నీవు అనుభవించవలసిన మరణాన్ని ఎవరు అనుభవించారు? ప్రభు అనుభవించాడు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినాలి ఈ మాటలో. లేకపోతే సరిగా అర్థం చేసుకోకపోతే దేవుడు ప్రేమమయుడు కాదంట అనుకుంటారు. లేదు లేదు, అతడు ప్రేమమయుడే. ప్రేమమయుడు కాబట్టి నువ్వు చేసిన పాపానికి శిక్ష ఎవరికి రావాలి? శిక్ష ఎవరికి రావాలి? మనకే రావాలి. పాపం చేసింది ఎవరు? మనం. అవునా కదా? అయితే ఇతడు ప్రేమమయుడు కాబట్టి అతడు ఏం చేశాడంటే మన పాపం వల్ల మనకు వస్తున్న శిక్షని ఇతడు అనుభవించాడు. ఏ పాపము లేనివాడు తాను ఈ శిక్షను, మరణాన్ని, మన శిక్షని తాను అనుభవించాడు. తద్వారా జాగ్రత్తగా, మనము అంటే మరలా అందరూ అనుకోవద్దు. అందరూ అనుకొని ఎవడో పట్టించుకోవట్లేదు ఈ సత్యాన్ని. నీ పాపానికి నీవు పొందవలసిన శిక్షని ప్రభు అనుభవించాడు. ఇది సత్యం. అవునా? పాపం చేసింది ఎవరో? నీవు. శిక్ష ఎవరిది? నీది. మరణం ఎవరిది? నీది. పాప ఫలితంగా వచ్చిన మరణాన్ని అనుభవించాల్సింది ఎవరో? నీవే. కానీ ఇదిగో ప్రభు అనుభవించాడు. అందుకే మనకి పాప ఫలితంగా రావలసిన శిక్షని మనకు రానివ్వకుండా తాను మరణానికి తనను తాను అప్పగించుకొని మనకు వస్తున్న శిక్షకి అడ్డుపడ్డాడు. అర్థమైందా? నీకు వస్తున్నటువంటి శిక్షకి ఏమయ్యాడు? అడ్డుపడి తాను అనుభవించాడు ఈ శిక్షని. ప్రియ దేవుని బిడ్డలారా, పాపము వల్ల, నేరం వల్ల శిక్ష వస్తుంది. ఆ శిక్ష ప్రభు అనుభవించాడు. కాబట్టి ఇప్పుడు నీకు శిక్ష లేకుండా పోయింది. జాగ్రత్తగా వినాలి. నీకేమైంది? శిక్ష లేకుండా పోయింది. ఇప్పుడు నీవు నీ పాపం వల్ల నశించిపోవాలి, నరకానికి పోవాలి. కానీ ప్రభువు శిలువ మరణం ద్వారా నిన్ను నరకానికి వెళ్ళనివ్వకుండా నీకు వస్తున్నటువంటి ఆ శిక్షను తాను అనుభవించడం వల్ల నిన్ను నరకం నుండి కాపాడాడు. నీకు జీవాన్ని, స్వర్గ ప్రాప్తిని తీసుకొని వచ్చాడు. జాగ్రత్తగా వినాలి. నీవు అనుభవించాల్సిన మరణాన్ని ఆయన అనుభవించాడు. నీకు మరణం లేకుండా చేశాడు అన్నాం. అవునా కదా? నీకు మరణం లేదంటే ఏముంది? నీకు ఏముంది? జీవం ఉంది. అక్కడ వెలుగు లేదన్నాను. ఏముంది అక్కడ? చీకటి ఉంది. అవునా కదా? ఇక్కడ చీకటి లేదన్నాను. అంటే అర్థం ఏంటి?
వెలుగుందని. అలాగే మరణము లేదు అన్నాం, ఆ మరణం ప్రభు అనుభవించాడన్నాం. ఇప్పుడు నీకేమొచ్చింది? జీవం వచ్చింది. నీకు నిత్య జీవం ఇవ్వడానికే స్వర్గమండలాన్ని వీడి ఈ లోకానికి వచ్చాడు. దేవుని న్యాయాన్ని చల్లార్చాడు. ఒకసారి చప్పట్లు కొడదామా? దేవుని న్యాయం ఉగ్ర రూపంలో నిన్ను నాశనం చేసి నరకానికి నెట్టేస్తుంది. దేవుని యొక్క న్యాయం నిన్నేం చేస్తుందంటే ఆ న్యాయ ఫలంగా నీకు రావాల్సిన మరణాన్ని నీకు తెస్తుంది, నీకు రావాల్సినటువంటి నరకాన్ని నీకు తెస్తుంది. న్యాయం నిన్ను నాశనం చేస్తుంది, దేవుని న్యాయం. అందుకే కరుణామయుడు ఏం చేశాడంటే ఆ న్యాయాన్ని చల్లార్చడం కోసం నీ శిక్షను తాను అనుభవించి నీకు మరణం లేకుండా, నీకు నరకం లేకుండా నిత్య జీవంతో నిన్ను నింపాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కారుణ్యమూర్తియే, ఆ ఉత్థాన క్రీస్తువే నీ మీద ప్రేమతో పంచగాయాలు అనుభవించిన వాడే. అదిగో చూడండి ఆ కరుణామయుణ్ణి, చూడండి ఆయన్ని. ఏమున్నాయి ఆయన చేతులకి? ఏమున్నాయి? పంచగాయాలు ఉన్నాయి. ఆ పంచగాయాలు ఏం చెప్తున్నాయి? నీ పాపము నుండి నిన్ను కడగడానికి, పాప ఫలితంగా నీకు వస్తున్న మరణాన్ని నేను అనుభవించాను, నిన్ను నరకానికి వెళ్ళనివ్వకుండా నిత్య జీవానికి నిన్ను వారసుని చేశాను, పరలోక తండ్రికి నిన్ను బిడ్డగా మార్చాను అని ఆ పంచగాయాలు ఈ ప్రపంచానికి వెల్లడి చేస్తూనే ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రభువు తనను తాను ఈ లోకానికి ఏమని ప్రకటించుకున్నాడంటే, నేను కారుణ్యమూర్తిని. నేను ఎవరిని? కారుణ్యమూర్తిని. నేను దయామయుడను. ఆ దయ లేకపోతే మీకోసం స్వర్గమండలం నుండి వచ్చేవాడినా, ఆ కనికరమే లేకపోతే మీకోసం శ్రమలు అనుభవించేవాడినా, ఆ కనికరమే లేకపోతే మీ న్యాయాన్ని చల్లార్చడం కోసం న్యాయ ఫలితంగా వచ్చే శిక్షను నేను అనుభవించేవాడినా, ఆ కారుణ్యము ఆ దయే లేకపోతే మిమ్మల్ని ఈ విధంగా ఆదుకోవడం కోసం శిలువ మీద మరణించేవాడినా, ఈ పంచగాయాలు ధరించేవాడినా, చూడండి నా కనికరం అంటూ ప్రభు ఈ ప్రపంచానికి తన కృపని, తన కనికరాన్ని, తన దయను ప్రకటిస్తూ ఉన్నాడు. రావద్దా కారుణ్యమూర్తి దగ్గరికి? ఆయన దగ్గరికి రాని ఆత్మలు నశించిపోతాయి. నేను కారుణ్యరాజుగా వచ్చాను. ఎలా వచ్చాను? కారుణ్యరాజుగా వచ్చాను. ఎవడెవడైతే కారుణ్యరాజుగా వచ్చిన నా దగ్గరికి వస్తారో వాళ్ళు నా కనికరాన్ని పొందుతారు. ఎవడెవడైతే కారుణ్యరాజుగా వచ్చిన నా దగ్గరికి రారో వాళ్ళు ఏమవుతారు? నా న్యాయ తీర్పుకి గురవుతారు. న్యాయం ఉంది కదండి, దేవునిలో రెండో కోణం న్యాయం ఉంది కదండి. న్యాయ తీర్పుకు గురవుతాడు. నా కారుణ్యం దగ్గరకు రాకపోతే ఏమవుతారు? న్యాయం దగ్గరకు వెళ్ళాలి. అయ్యో ఎంత భయంకరం నా న్యాయం! ఆ న్యాయ తీర్పు తీర్చే రోజు ఎంత భయంకరమో! దేవదూతలు భయముతో గజగజ వణికిపోతారు ఆ రోజు. నా న్యాయాన్ని తట్టుకొని నిలబడగలిగిన శక్తి ఏ ప్రాణికి లేదన్నాడు ప్రభు. ఎవ్వడికే లేదు, ఎవడికే లేదు. ఆయన న్యాయాన్ని తట్టుకొని బ్రతికే ఆ ధైర్యం ఎవడికే లేదు. ఆయన కారుణ్యమూర్తిగా వచ్చినప్పుడు ఆ కారుణ్యమూర్తి దగ్గరకు వెళ్ళాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎంత శ్రద్ధ తీసుకున్నది ఆ కారుణ్యమూర్తి దగ్గరికి మిమ్మల్ని తీసుకురావడానికే. లేదు పోతామంటే పొండి, మాకు ఆ న్యాయ తీర్పు కావాలంటే చావండి. కానీ నేను ఇచ్చినటువంటి ఆ కారుణ్యమూర్తి పండగ చేసి మీకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అని కోరుతున్నాను అంతే. కాదు కూడదంటే మీ కర్మ. ప్రభువే చెప్తున్నాడు, నేను కనికరమూర్తిగా దయామయుడిగా నేను వచ్చినప్పుడు ఎవరెవరైతే నా దగ్గరకు వచ్చి నా కనికరాన్ని అడుగుతారో వాళ్ళు ఏమవుతారు? నా కారుణ్యాన్ని పొందుతారు. నా దగ్గరికి ఎలా రావాలన్నాడు? నమ్మకంతో రావాలి. ఏమని రాస్తుంది అక్కడ? యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను, యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను, నీవు నా పాపాలు పరిహరిస్తావని,
నా పాప ఫలితాన్ని అనుభవించావని, నీవు నన్ను నిత్య జీవంతో నింపడానికి స్వర్గమండలాన్ని వీడి వచ్చావని, భయంకరమైన అవమానకరమైన మరణాన్ని అనుభవించావని, శిలువ మీద వ్రేలాడుతూ మరణించావని నేను నిన్ను నమ్ముచున్నాను. నీవే నాకు నిత్య జీవం ఇచ్చువాడవని నేను నిన్ను నమ్ముచున్నాను అని. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరమే ఆ కారుణ్యమూర్తి దగ్గరకు వెళ్ళాలి. ఫాదర్ గారు చెప్పారు మనకి 1931 సంవత్సరం ఫిబ్రవరి నెల 22వ తారీఖున కారుణ్య ప్రభువు పునీత పౌస్త్యన అమ్మగారికి దర్శనమిచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగే కనపడ్డాడు. తన హృదయం నుండి ఎర్రని కిరణాలు, నీలి కిరణాలు తన్నుకొస్తూ ఉంటే అతడు చీకట్లో కనపడ్డాడు. కాబట్టి వెనకాల ఏం కనపడుతుంది? కనపడిందా చీకటి? వెనకాల ఏముంది? చీకటి ఉంది. ఆ చీకటి ఏంటనుకున్నారు? మన పాపాలే. మనం ఘనత వహించి సాధించుకున్న పాపాలయ్యి ఏయి? ఆ చీకటి. మనమందరమే పాపాత్ములుగా చీకటిలో బ్రతుకుతున్నప్పుడు గొప్ప వెలుగుగా, గొప్ప కారుణ్యంతో, గొప్ప కనికరముతో, గొప్ప దయామయుడిగా ఆయన దర్శనమిచ్చాడు. గొప్ప వెలుగుతో దర్శనమిచ్చాడు. మన పాపమనే ఆ చీకటిని పారద్రోలుతూ పాపాత్ముణ్ణి తన జీవమనే వెలుగుతో నింపుతూ ఆ కనికరమూర్తి ఇదిగో పౌస్త్యనమ్మకి దర్శనమిచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఈ పటాన్ని చిత్రీకరించి ముందు మీ దేవాలయంలో, కాన్వెంట్లో మీ దేవాలయంలో ఆరాధించాలి, తర్వాత ప్రపంచమంతా ఈ పటం ఆరాధించబడాలని కోరుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగానండి. నేను చెప్పే ప్రతి మాట ముఖ్యమే. నిద్రొత్తి గిల్లుకొని మరి అనండి. ఏంటంటే, ఎవడో ఈ పటం దగ్గరికి నమ్మకంతో వచ్చి నన్ను కారుణ్యాన్ని అడుగుతారో, ఈ పటాన్ని ఆరాధిస్తారో వాడు నశించిపోడో అన్నాడండి. అసలు ఈ మాట ఏంటంటే హృదయం పొంగిపోతుంది. అవునా కదా? ఈ కారుణ్యమూర్తి దగ్గరికి, ఆ పటం దగ్గరకు వెళ్ళి ఎవరెవరైతే నమ్మకంతో నా మీద దయగా ఉండమని, నన్ను ఆదుకోమని ఎవరెవరైతే నమ్మకంతో ఆ ప్రభుని పటం దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుతారో ఆ పటం నుండి తన అనుగ్రహాలు పొందుతారు, రక్షణానుగ్రహాలు పొందుతారన్నాడు. అంతేకాదు, అసలు ఈ పటం మీద భక్తితో ఈ పటం దగ్గరికి నమ్మకంతో వచ్చిన కారణం చేత వాళ్ళ ఆత్మలు నశించిపోవో. మీ అందరి ఇళ్లలో ఈ సంవత్సరం నేను క్యాలెండర్లో ఈ పటాన్ని చిత్రీకరించి మీ అందరి ఇళ్లలో పెట్టా. ఎంతమంది ఈ కనికరమూర్తి దగ్గరికి వెళుతున్నారో, ఈ కారుణ్యమూర్తి దగ్గరికి వెళుతున్నారో నాకైతే తెలియదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, వెళ్ళలేదా? ఈ కారుణ్యమూర్తి దగ్గరకు నువ్వు వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలి? న్యాయ తీర్పులోకి వెళ్ళాలి. 2 దారులు. ఒకటి కనికరంతో కూడినటువంటి ఆయన పటంతో కూడినటువంటి కారుణ్యంతో దయతో కూడినటువంటి ఒక దారి. రెండో దారి ఏంటి? ఆయన న్యాయ తీర్పుతో కూడినటువంటి రెండవ దారి. ఈ దారిలో వెళ్ళలేదా? ఏ దారిలో వెళ్ళాలి? న్యాయ తీర్పు దారిలో వెళ్ళాలి. పోయవే, అయిపోయిందే కథ. కాబట్టి నువ్వు ఈ కనికరమూర్తి, కారుణ్యమూర్తి అయినటువంటి ఈ ప్రభు పటం దగ్గరకు వచ్చి ఈ ప్రభు యొక్క పటం నుండి నీవు అనుగ్రహాలను నిండుగా పొందుకోవాలి. ఏమన్నాడంటే, నా కారుణ్యాన్ని నూతిలో నీళ్లు తోడుకోవడానికి ఏం వాడతాం? బకెట్ వాడతాం కదా, చేదేదో అంటాం కదా, చేదే అంటాం కదా దాన్ని. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, నా కారుణ్యాన్ని, నా దయను తోడుకునే బకెట్ ఏంటో తెలుసా? ఈ పటమే. ఎవడు ఈ పటం దగ్గరకు వస్తాడో, ఎవడు ఈ పటాన్ని కలిగి ఉంటాడో వాడి చేతిలో ఏమున్నట్టు? చేదున్నట్టు. ఇక వాడు తోడుకోవడమే. ఏం తోడుకోవాలి? నీళ్లు కాదు, ప్రభు యొక్క కనికరాన్ని తోడుకోవడం. నీవు చేద లేకుండా వెళ్ళి నువ్వు తంక నీ మొహం పెట్టుకుని నువ్వు చూడడం, అది దాని మొహం పెట్టుకొని నిన్ను చూడడం. నీకు నీళ్లు మాత్రం రావు. ఎందుకని? నీ దగ్గర ఏమి లేదు, చేద లేదు, బకెట్ లేదు. ప్రభు ఏం చేస్తున్నాడు? ఈ కారుణ్య పటమే మీరు తోడుకునే బకెట్. నా కారుణ్యాన్ని తోడుకోండి అంటున్నాడు. అంతే.
ఎవడు ఈ పటం దగ్గరకు వచ్చి నా సహాయాన్ని అడుక్కుంటాడో వాడేం చేస్తాడు? నా కారుణ్యాన్ని తోడుకున్నవాడవుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రపంచమంతా ఈ చిత్రపటం ముద్రించబడి ప్రపంచమంతా ఇది ప్రచారం జరగాలని, అందరూ ఈ కారుణ్యమూర్తి దగ్గరకు రావాలని, కనికరం పొంది జీవితాలు ధన్యం చేసుకోవాలని ప్రభు కోరుకున్నాడు. ఏమని చెప్పాడో తెలుసా? లోకాంత్యానికి ముందు కనికరమూర్తిగా వచ్చా, ఇంకొక దర్శనం లేదు. అర్థమైందా నేను చెప్పే మాట? ఇంకొక దర్శనం లేదు. నేను కారుణ్యమూర్తిగా వచ్చా, ఇదే చిట్ట చివరి దర్శనం. అసలు కారుణ్య పటమే ఏం చెప్తుందంటే లోకాంత్యం దగ్గరలో ఉందని చెబుతుంది. అర్థమైందా? కారుణ్య ప్రభు పటం ఏం చెప్తుంది? లోకాంత్యానికి ముందు నేను ఇస్తున్నటువంటి చిట్ట చివరి దర్శనం, ఇంకొక దర్శనం లేదు, ఇంకొక భక్తి విధానం లేదు. నా సువార్తలు మొత్తము కూడా ఇదిగో ఈ కనికరము కారుణ్యం కలిగిన నాలో ఇమిడి ఉన్నాయి. సువార్త మొత్తము కూడా ఈ సువార్తని అనగా నేను ఈ లోకానికి ఇచ్చిన కనికరాన్ని, ప్రేమని ఎవరెవరైతే ఆశతో కోరుకుంటారో వాళ్ళు ఏం చేయాలి? ఇదిగో ఈ కారుణ్య జపమాలను జపించాలి. ఏం చేయాలి? కారుణ్య జపమాలను జపించాలి. ఈ కారుణ్య జపమాలని జీవితంలో ఒక్కసారి చెప్పినా, ఎంత అద్భుతమైన మాటలో! కారుణ్య జపమాలను జీవితంలో ఒక్కసారి చెప్పినా దానికి తగ్గ ప్రతిఫలాన్ని తప్పకుండా పొందుతారు. అంతేకాదు వాళ్ళ మరణ గడియలో నేను వాళ్ళకి తీర్పరిగా లేకుండా కనికరం కలిగిన రాజుగా, కారుణ్యమూర్తిగా నేను వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ ఆత్మలను పదిలపరుస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి ప్రభు చెబుతున్నటువంటి ఈ సందేశాన్ని. నేను కారుణ్య ప్రభువు గురించినటువంటి అనేక ప్రసంగాలు విన్నాను, అనేక పుస్తకాలు చదివాను. నేనే స్వయంగా ఇంగ్లీష్లో ఉన్నటువంటి కారుణ్యమూర్తి యొక్క పుస్తకాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఒక బుక్ను రూపొందించాను. అయితే విషయం ఏంటంటే, నాకు వీటన్నిటిలో బాగా నచ్చినటువంటి ఒక మాట చెప్తున్నా. ఏంటంటే, ఏ ఆత్మ అయితే ఏమన్నాడంటే మిజరబుల్ సోల్ అన్నాడు. అంటే బాగా పాపాత్ముడు, దుర్మార్గుడు, దుష్టుడైనటువంటి వాడు అని అర్థం. ఎవడెవడైతే ఎంత పాపాత్ముడో, ఎంత దుర్మార్గుడు, ఎంత దుష్టుడో అంతగా వాడికి నా కనికరం పొందే హక్కు ఉందన్నాడండి. చప్పట్లు కొట్టరే అసలు ఇంత మాట నాక? చిచ్చి, మీకు అర్థం అవ్వలేదే ఏంటి? మళ్ళీ చెప్పనా నేను? స్వామి ఏమని చెప్తున్నాడంటే కరుడు కట్టిన నేరస్తుడంట. మనమందరం అదే కరుడు కట్టిన అనాలో, లేకపోతే ఇంకా ఆల్రెడీ సిమెంట్ చేసేసి ఇంకేమనాలి? అంత నేరస్తులు మనమందరం కూడా. అవునా? మనలో ఏముందయ్యా అని వెనక చూస్తే అన్ని పాపాలే, అంత దుర్మార్గత్వమే, అంత అసూయే. ఈ కనికరమూర్తి పౌష్ట్యనమ్మతో చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, సామాన్య మాటే వాడదాం, ఎంత కరుడు కట్టిన నేరస్తుడైతే వాడు అంత నా కారుణ్యం పొందడానికి అర్హుడంట, వాడికి హక్కు ఉందంట. ఎవడన్నా ఎత్తాడండి ఎంత కనికరం? చిన్న తప్పు చేస్తే సంవత్సరాల తరబడి ఆడతో మూతి బిగ తీసుకొని. అవునా కదా మనం? కానీ ఈయనేమంటాడు, ఎంత ఘోరమైన పాపం చేస్తే, అంటే బాగా కరుడు కట్టిన పాప అయితే అంత ఎక్కువగా ఆయన కారుణ్యం పొందడానికి అర్హుడు అంటండి. ఆయన ఆ పౌష్ట్యనమ్మతో ఈ మాట చెప్పినప్పుడు, ఆ మాట నేను చదివినప్పుడు 2 నిమిషాలు అట్లా మౌనంగా ఉండిపోయాను నేను. అసలు ఆ మాట నన్ను కుదిపేసింది అంతే. నిజంగా ఈయనకి ఎంత కారుణ్యమా, ఎంత కనికరమా, ఎంత దయ, ఎంత ప్రేమ మన మీద. అసలు ఎంత ప్రేమ లేకపోతే నువ్వు చేసింది ఏమో పనికి మాల ఘోరమైన పాపాలా? ఆయనేమో నువ్వెన్ని పాపాలు చేశావో అంతకు రెట్టింపు కనికరంతో నిన్ను క్షమించడానికి, నిన్ను పవిత్రపరుచుకోవడానికి, తన కనికరాన్ని, దయను పంచడానికి, నిన్ను రక్షించుకోవడానికి ఆయన అంత తాపత్రయపడుతున్నాడా? అసలు ఆయనది గుండెనా? అసలు ఆయనది గుండె ఏంటది? అసలు ఎంత కారుణ్యమూర్తి యొక్క పండగను మనం చేసుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కారుణ్య పండగ రోజున మనమందరం కూడా ఒక అంశం తెలుసుకోవాలి. ఏంటంటే,
ప్రభువు తన కారుణ్యాన్ని, దివ్య కారుణ్యాన్ని ఒక మహోత్సవంగా జరుపుకోవాలని కోరుకున్నాడు. ఒక మహోత్సవంగా ఇంతకీ కారుణ్యం అంటే ఏంటి? ఇప్పుడుదాకా కారుణ్యం, దయ, ప్రేమ ఏదో అంటున్నాం, అవునా? కారుణ్యం అంటే ఏంటి? అమెరికాలోనే ఒక సంఘటన జరిగింది, నేను అప్పుడప్పుడు మీకు చెప్పా. ఒక తల్లి కొడుకు చాలా ఘోరమైన నేరాలు చేశాడు. న్యాయ తీర్పు జరుగుతుంది, చేసిన తప్పులన్నిటినీ కూడా చెబుతున్నారు. పాపం ఆడు ఇన్ని ఘోరాలు చేశాడు, అన్ని ప్రూఫులతో సహా నిర్ధారణ అయిపోయింది. ఈడు చాలా ఘోరమైన పాపాలు చేశాడని ముద్రపడిపోయింది. ఇదంతా అయిపోయింది, ఇక శిక్షే, వీడికి వేసేదే శిక్ష. ఏ మరణ శిక్షో వేయాలి, అన్ని నేరాలు ఉన్నాయి ఆళ్ళలో. అలాంటి సందర్భంలో ఆ నేరస్తుడి తల్లి గొల్లుని ఏడుస్తూ ఏమని అడిగిందంటే ఆ న్యాయమూర్తిని, అయ్యా నా బిడ్డ మీద కనికరం చూపించమని అడిగింది. ఏమని అడిగింది? నేను చెప్పిన మాట కూడా చెప్పరా? ఇప్పుడు చెప్తారు. ఏం చెప్తారు తెలుసా? 2 2 కలిపితే ఎంత? ఈ లెక్కలు బాగొచ్చు మీకు. నేను చెప్తారన్నానని చూసేవా, లో వాయిస్లో చెప్పారు. అమ్మ వినండి, జాగ్రత్తగా వినండి. ఏమని అడిగింది? కనికరం చూపించమని అడిగింది. జడ్జి అడిగాడు, ఆ న్యాయమూర్తి అడిగాడు, ఏమ్మా నువ్వు ఎలా అడుగుతున్నా? అలా చూస్తే ఎన్ని చేశాడాడు, ఆడు చేసిన ఇన్నా అన్నా నువ్వే కళ్ళారా చూచావు కదా, విన్నావు కదా. ఈడు ఇంత ఘోరమైన పాపాలు చేస్తే నువ్వు ఆడి మీద కనికరం చూపించమంటావేంటమ్మా? ఎలా చూపిస్తాం కనికరం అని అన్నాడు. అప్పుడు ఆ తల్లి ఏమందో తెలుసా? అయ్యా, ఏ అర్హత లేనోడికి చూపించేదే కదయ్యా కనికరం. ఏమంది? ఏ అర్హత, ఏ యోగ్యత లేనోడికి చూపించేదే కదా. ఆడికి అసలు మీరు కనికరం చూపించడం, ఆడి మీద జాలి చూపించడానికి, దయ చూపించడానికి ఆడు యోగ్యుడు కాదు, అర్హత లేదు. ఆడు చేసిన అన్ని ఘోరమైన పాపాలే. కానీ అయ్యా కనికరం అంటే ఏంటో తెలుసా? ఆడికి అర్హత లేదు, అయినా వాడిని క్షమించడం. ఆడికి అర్హత లేదు, అయినా వాడిని ఆదుకోవడం. ఆడికి ఏ యోగ్యత లేదు, అన్నీ దుర్మార్గ పనులే చేశాడు, అయినా వాడిని విడిచిపెట్టడమే కదా అయ్యా కనికరం అంది. కనికరం అంటే అది. కారుణ్యమూర్తి అంటే ఆయన. నీవు పాపివే, నీవు దేవునికి వ్యతిరేకంగా, దేవుని శత్రువుగా బ్రతుకుతున్నప్పుడే నీ మీద కనికరంతో సిలువ మీద మరణించడానికి వెనుకాడలేదు. పునీత పౌలు రోమీలకు రాసిన లేఖలు ఏమన్నాడు? ఎవడైనా మంచివాడి కోసం కష్టపడడానికి, ఏదైనా చేయడానికి ముందుకు వస్తాడేమో. 5వ అధ్యాయంలో మనమందరమే దుర్మార్గులుగా ఉన్నప్పుడే మన కోసం సిలువ మీద మరణించడానికి క్రీస్తు ముందుకు వచ్చాడు. మన మీద దేవుని శత్రువులుగా బ్రతుకుతున్నప్పుడే మనల్ని ఇంత దయను, కనికరాన్ని మన మీద కుమ్మరించాడు అన్నాడు. ఆ కారుణ్యమూర్తి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ కారుణ్య మహోత్సవం రోజున మనందరికీ ఒక గొప్ప వరాన్ని ఇస్తూ ఉన్నాడు. గొప్ప వరాన్ని ఇస్తున్నాడు. ఏంటి ఆ గొప్ప వరం అంటే, మనము ఈ కారుణ్య మహోత్సవానికి 8 రోజుల మధ్యలో పాప సంకీర్తనం చేసి ఈరోజు దివ్య పూజలో పాల్గొని దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరిస్తే ప్రభు ఆయన యొక్క కారుణ్య కిరణాలను చూడండి. ఆ నీలి కిరణాలు జ్ఞాన స్నానానికి, పాప సంకీర్తనానికి గుర్తు, దివ్య సంస్కారాలకు గుర్తు. ఆ ఎర్రని కిరణాలు దివ్య సత్ప్రసాదానికి గుర్తు. ప్రభు ఏమంటున్నాడంటే, ఆయన హృదయంలో దాగిన కారుణ్యము, కృప పొందాలంటే, పాప క్షమాపణ పొందాలంటే, నిత్య జీవం పొందాలంటే, జాగ్రత్తగానండి, మనము కారుణ్య మహోత్సవం రోజున 8 రోజుల ముందు పాప సంకీర్తనం చేసి ఆ కారుణ్య మహోత్సవంలో దివ్య పూజలో పాల్గొని దివ్య సత్ప్రసాదం స్వీకరించడం ద్వారా మనము 2వ జ్ఞాన స్నానాన్ని పొందిన వాళ్ళుగా మారతాము అన్నాడు. జాగ్రత్తగానండి, ముగింపుకు వచ్చేస్తున్నా. ఎన్నో జ్ఞాన స్నానం ఇది? ఎన్నో జ్ఞాన స్నానం? 2వ జ్ఞాన స్నానం. అసలు జ్ఞాన స్నానంలో ఏం జరుగుద్దో తెలుసా? అది తెలియాలిగా ముందు. ఇది 2వది అయితే అసలు జ్ఞాన స్నానంలో ఏం జరుగుద్ది అంటే, నీవు జ్ఞాన స్నానం పొందినప్పుడు నీవు నీ అప్పటి వరకు పాపాలన్నిటినీ కడగబడి, జాగ్రత్తగా వినాలి, అప్పటి వరకు నువ్వు చేసిన పాపాలన్నీ కడగబడి దేవుని బిడ్డగా, సంఘానికి, క్యాథలిక్ చర్చికి బిడ్డగా మారుతావు. ఓకేనా?
ఏమైంది? నువ్వు జ్ఞానస్నానంలో దేవుని బిడ్డవయ్యావు, సంఘానికి బిడ్డవయ్యావు. అంతటితో అయిపోలా. అప్పటి వరకు నువ్వు చేసిన జన్మపాపము కర్మపాపము అన్నీ పోయి నువ్వు మరలా జన్మించినప్పుడే జన్మించిన ఎలాంటి పాప కళంకము లేకుండా జన్మించిన వాడిగా అవుతావు. ఎప్పుడు? మొదటి జ్ఞానస్నానంలో. ఓకేనా? అర్థమవుతుందా? నీవు చేసిన పాపాలు కడగబడ్డాయి, అంతటితో అయిపోలా. పాప ఫలితంగా శిక్ష ఉంది. జాగ్రత్తగానండి. చెప్పినా లేదా? పాపం వల్ల ఏముంది? శిక్ష ఉంది. దేవుని న్యాయం గురించి చెబుతూ శిక్ష గురించి చెప్పా. ఆ శిక్షే మరణం అన్న ప్రసంగం ప్రారంభంలో మర్చిపోమాకండి. అయితే ఇప్పుడు ఈ జ్ఞానస్నానం ఏం చేస్తుందంటే పాపాలనే కడిగేద్దే, శిక్షనే కడిగేద్దే. అంతటి శక్తి జ్ఞానస్నానానికి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మరలా మామూలు సమయంలో మనం పాప సంకీర్తనాలు చేస్తున్నాం, అవునా? మామూలు సమయంలో నువ్వు పాప సంకీర్తనం చేసినప్పుడు నీకు పాప క్షమాపణ దొరుకుతుంది. కానీ పాపం వల్ల నీకు వచ్చేటటువంటి ఆ అనిత్య శిక్ష ఉంది. అది నిత్య శిక్ష కాదు. నువ్వు ఎప్పుడైతే పాప సంకీర్తనం చేసావో నిత్య శిక్ష కాస్త ఏమవుతుంది? అనిత్య శిక్షగా మారద్దే. నిత్య శిక్ష వేరు, అనిత్య శిక్ష వేరు. పాపం చేసినప్పుడు నీకు వచ్చేది నిత్య శిక్ష. దానిని నిత్య శిక్షని అనిత్య శిక్షగా మార్చుకోవడానికి నువ్వేం చేయాలి? పాప సంకీర్తనం చెయ్యాలి. జాగ్రత్తగా వినాలి ఇవన్నీ. ఈ అనిత్య శిక్ష ఏంటి, నిత్య శిక్ష ఏంటి? పాపం చేసినోడు నరకానికి పోతాడు, ఇక్కడ బయటకు రాడు, నిత్య శిక్ష. కానీ నువ్వు పాప సంకీర్తనం చేయడం ద్వారా ఏమవుతుంది? నిత్య శిక్ష నుండి తప్పుకుంటావు, నరకం నుండి తప్పుకుంటావు. ఏమవుతావు? అనిత్య శిక్షను పొందుతావు. ఎక్కడ అనుభవిస్తావు దాన్ని? ఉత్తరించు స్థలంలో అనుభవిస్తావు. ఎవడు చెప్తాడు ఇంత క్లియర్గా? జాగ్రత్తగా పోతే మీరు, అవునా? అనిత్య శిక్ష, నిత్య శిక్ష. నిత్య శిక్ష నరకం. పాపం చేసి పాప సంకీర్తనం చేయకపోతే నరకం. నువ్వు పాపం చేసి పాప సంకీర్తనం చేస్తే నరకానికి వెళ్ళవు. కానీ నిత్య శిక్ష అయిన నరకాన్ని తప్పుకొని అనిత్య శిక్ష అయినటువంటి ఉత్తరించు స్థలంలోకి వెళతావు. పాప సంకీర్తనం నిన్నేం చేసింది? నరకం నుండి తప్పించింది. ఉత్తరించు స్థలంలో కొంతకాలం పాపానికి పరిహారం చేసుకొని నువ్వు స్వర్గంలో ప్రవేశిస్తావు. మరి నరకానికి వెళ్ళినాక స్వర్గానికి వెళ్ళడానికి అవకాశం ఉందా? చేతులు టోపండి. లేదు. నరకానికి వెళితే స్వర్గానికి వెళ్ళే అవకాశం లేదు. నిన్ను నరకానికి వెళ్ళనివ్వకుండా ఆపే శక్తి దేనికుంది? ఇప్పుడు పాప సంకీర్తనానికి ఉంది. ఒకసారి చప్పట్లు కొడదాం పాప సంకీర్తనం ఈ అంశం తెలుసుకున్నందుకు. అయితే ఏనండి, మామూలు సమయంలో పాప సంకీర్తనం చేసి పాపాన్ని పోగొట్టుకున్నావే కానీ నీవు అనిత్య శిక్షని ఉంచుకునే ఉన్నావు, అవునా కదా? ప్రభు అంటాడు, ఈ 8 రోజుల లోపు నువ్వు పాప సంకీర్తనం చేసి దివ్య సప్రసాదం స్వీకరిస్తే, ఎప్పుడు? కారుణ్య ప్రభు పండగ రోజున నీవు పాపము నుండి కడగబడ్డమే కాదు, చివరికి ఈ అనిత్య శిక్ష కూడా పోతుంది అన్నాడు. ఇది ఈ పండగలో ఉన్న గొప్పతనం. అర్థమైందా? అర్థమైందా మీ అందరికీ? ఎందుకు నేను మీ అందరూ ఈ పండగలో పాల్గొనాలి? ముందే పాప సంకీర్తనాలు చేసి సిద్ధమవ్వాలి. ఈ పండుగలో పాల్గొని దివ్య సప్రసాదం భుజించి మీరందరూ నిత్య జీవానికి వారసులు అవ్వాలని నేను ఎంతగా కృషి చేశానో, ఎంతగా కష్టపడ్డానో ఆ ప్రభువుకే తెలుసు. ఎన్ని బాధల మధ్య ఈ పండగ జరిగిందో తెలుసా? అది చాలా దుర్మార్గురాలు స్వప్నాద్ది. ఏంటి? ఆ నల్లోడు ఉన్నాడే, ఏ నల్లోడు? సాతాను. ఎన్ని ఇబ్బందులు. కానీ ఆ పిచ్చోడికి తెలియంది ఏంటంటే చివరికి విజయం ప్రభుదే, అవునా కదా? ప్రభుదే విజయం. చూడండి మీరే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున జాగ్రత్తగానండి. ఈ కారుణ్య ప్రభు మహోత్సవం రోజున మీరు పాప సంకీర్తనం ఇప్పటివరకే చాలామంది చేసేశారు. ఇప్పుడు దివస ప్రసాదం స్వీకరిస్తున్నారు. ఖచ్చితంగా ప్రభు యొక్క హృదయంలో దాగున్న కారుణ్యం అంతా మీదే. పాప క్షమాపణ పొందడమే కాదు, పాపం నుండి వస్తున్నటువంటి శిక్ష నుండి కూడా మీరు క్షమాపణ పొంది మరలా కొత్తగా జ్ఞానస్నానం పొందిన వ్యక్తులుగా మారుతున్నారు. స్వర్గానికి మీరు వారసులు అవుతున్నారు. ఈ రాత్రి ఎవరైనా చచ్చిపోతే, ఎవరో చచ్చిపోవాలని కోరుకుంటున్నా నేను. మళ్ళీ సాములు ఈ రాత్రి చచ్చిపోమన్నాడు అనొద్దు. ఎవరైనా కర్మజాలక చచ్చిపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు?
పాప సంకీర్తనం చేసి దివ్య ప్రసాదం స్వీకరించారు కాబట్టి, ఈ మహోత్సవంలో పాల్గొన్నారు కాబట్టి సరాసరి మీరు స్వర్గానికి వెళ్ళిపోతారు. మిమ్మల్ని ఆపే శక్తి ఏమీ లేదు. ఎంతటి అనుగ్రహాలు, కారుణ్యమూర్తి కనికరం ఈ కారుణ్య ప్రభు పండుగ రోజున మీకు అనుగ్రహించబడతా ఉంది. మీరు ఈ పండుగలో, మన విచారణలో జరిగేటటువంటి అన్ని పండుగలలో ఘనంగా జరగవలసిన పండుగ ఇదే. దీనికి ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ పండగ మాత్రం ఘనంగా జరగాలి. అన్ని ఆత్మలు కూడా దేవుని అనుగ్రహాలతో, కారుణ్యంతో నింపబడాలి, రక్షించబడాలి అనేటటువంటి ఆశతోనే ఇదిగో ఈ విధంగా ఈ పండుగను జరిపిస్తూ ఉన్నా. మరొకసారి ఈ పండుగ ఈ విధంగా జరగడానికి దోహదపడినటువంటి ఇద్దరు మధువులకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నా తరపున, మీ అందరి తరపున తెలియజేస్తూ ఉన్నాను. యలమర్తి మధు, కోనపో మధు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ తల్లిదండ్రులు, భార్య, వీళ్ళందరూ సపోర్ట్గా ఉండబట్టే వాళ్ళు ఈ విధంగా ముందుకు వచ్చి ఈ విధంగా సహాయపడ్డారు. ఎంత ఘనంగా ఈ పండుగ జరగడానికి దోహదపడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఏలూరుపాడులో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన చెప్పి ముగిస్తాను. ఇది చెప్పదగ్గది, మీరు వినదగ్గది. కారుణ్య ప్రభు ఎంత గొప్పోడో మీకు అర్థమవుతుంది. నేను దివ్య సత్ప్రసాదం గురించి ఒకరోజు ప్రసంగం చెప్తున్నా. వాళ్ళల్లో ఒక వ్యక్తి ప్రసంగం వింటూ తన జీవితంలో జరిగిన సంఘటన దాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. దివ్య సత్ప్రసాదానికి విరుద్ధంగా అతడు చేసినటువంటి పని. అమ్మ బాబోయ్, సాక్షాత్తు ప్రభు యొక్క హృదయం, గుండెకాయ దివ్య సత్ప్రసాదం. ఏంటిది దివ్య సత్ప్రసాదం? ఏంటి? యేసు ప్రభు యొక్క దివ్య హృదయం. అక్కడ మీకు కనపడుతుందా హృదయం? చేతులే కనపడుతున్నాయి మీకు, అవునా? చేతి వెనకాల ఏముంది? ఆయన హృదయం ఉంది. మీరు ఇప్పుడు భుజించబోయేది కూడా ఆ హృదయాన్ని. ఆ హృదయం నుండే కారే ఈ నీరు, రక్తం, అవునా? బళ్ళెంతో పొడిచినప్పుడు ఆ నీరే నీలి కిరణాలు, ఆ రక్తమే ఎర్రని కిరణాలు. ప్రియ దేవుని బిడ్డలారా, అతనికి ఆ విషయం గుర్తొచ్చింది. దివ్య సప్రసాదానికి విరుద్ధంగా అతడు చేసిన తప్పు. ఆ రోజున చాలా బాధపడ్డాడు. నేను ఇంత తప్పు చేశాను ఆ దివ్య సప్రసాదానికి విరుద్ధంగానని బాధపడి మోకాళ్ళ మీదే వచ్చి దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించాడు. ఆయన ఏమనుకున్నాడో నాకు తెలియదు. నేను దివ్య సత్ప్రసాదం ఇచ్చేసాను, పూజ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత, స్వామి నేను మీకు ఒక మాట చెప్పాలన్నాడు. నేను చాలా సీరియస్గా ఏం తీసుకోలేదు, ఊరినే చెప్పండి అన్నాను. స్వామి ఒక విషయం జరిగిందని. ఏంటది? ఏంటంటే, నేను దివ్య సత్ప్రసాదం తీసుకుని వెళ్ళిన తర్వాత నా ప్లేస్లోకి వెళ్ళి నేను మోకరించి, మోకాళ్ళ మీదే తీసుకొని మోకాళ్ళ మీదే దేక్కుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళి ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటే నా మీద నుండి గొప్ప నీరు ప్రవహించి, పెద్ద ఉప్పెనలాగా నా మీద నుంచి నీళ్లు ప్రవహిస్తూ నన్ను చుట్టేస్తూ నీళ్లు ప్రవహించుకుంటూ వెళ్ళిపోయాయి స్వామి అన్నాడు. ఇలాంటివి ఎన్నో చెప్తారని నేను, సరేలేండి, దేవుడు ఒకవేళ దివ్యసప్రసాదం తీసుకున్న తర్వాత మీకు ఎలాంటి దర్శనం ఎందుకు ఇచ్చాడో నాకు తెలియదు. ఒకవేళ ఆయనే గనక ఏదైనా మీకు తెలియజేయాలనుకుంటే ఆయనే ఏదో రీతిలో మీకు విషయాన్ని తెలియజేస్తాడు. అప్పటి వరకు దీన్ని సీరియస్గా తీసుకోమాకండి. ఎల్లో ఒక ముద్ద దీన్ని పడుకోండి అన్న. రాత్రి పూజ అది, ఓ ముద్ద దీన్ని పడుకోండి అన్న. అయిపోయింది. ఆయన మనసులో అనుకున్న మాట తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, నేను దివ్య సప్రసాదానికి విరుద్ధంగా నేను ప్రవర్తించాను కాబట్టి నేను ఇప్పుడు దివ్య సప్రసాదం తీసుకుంటాను, కానీ మరలా పాప సంకీర్తనం చేసి ఈ తప్పు ఒప్పుకొని తర్వాత నేను మరలా దివ్య సప్రసాదం తీసుకుంటానని దేవునికి మాట ఇచ్చి వచ్చి దివ్య సప్రసాదం తీసుకున్నాడు. అప్పుడు అతన్ని నీరు ప్రవాహంలా చుట్టుకుంటూ పెద్ద నదిలాగా అతని మీద నుంచి ప్రవహించుకుంటూ పోయింది. సరే, నేనేమి పెద్ద నాకేం అర్థం కల, నిజం చెప్పాలంటే అప్పుడు ఏం అర్థం కల. ఇలాంటివి ఎన్నో చెప్తా ఉంటారులే అనుకున్నాను. నేను వెళ్ళాను, నా మధ్య ఏదో నేను తిన్నాను, నా పని ఏదో నేను చేసుకున్న. ఆ రోజు అయిపోయింది. తర్వాత నాకు తెలియకుండా ఏం చేశానంటే, ఆ తర్వాత వచ్చిన ఆదివారం మీరందరూ పాప సంకీర్తనాలు చేయాలని ఆ రోజు ప్రసంగం 2 మాటలే చెప్పి వెళ్ళి గుమ్మం దగ్గర కూర్చున్నాను. ఇంకెవ్వరో ఎటు వెళ్తానికి లేకుండా గుమ్మం దగ్గర కుర్చీ వేసి కూర్చొని ప్రతి ఒక్కరూ పాప సంకీర్తనం చేయండి అని. ఇప్పుడు పూజలో ప్రసంగం మానేసి పాప సంకీర్తనాలు ఇచ్చా. ఆదివారం పాప సంకీర్తనాల్లో ఈయన కూడా వచ్చాడు, పాప సంకీర్తనం చేశాడు, తప్పు ఒప్పుకున్నాడు, దివ్య ప్రసాదానికి విరుద్ధంగా ఏదో చేశాను అన్నాడు. అది అయిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా,
ఆ రోజు దివ్య పూజలో దివ్య సత్ప్రసాదం తీసుకుని మరలా తన ప్రదేశానికి వెళ్ళి అలాగే మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఈసారి అతని మీద నుండి నీరు నదిలా ప్రవహించడం కాదు, రక్తము నదిలా ప్రవహిస్తూ అతన్ని చుట్టివేసింది, ఎర్రని రక్తం. దేవుని బిడ్డలారా, అతడు ఈ విషయాన్ని కూడా నా దగ్గరకు వచ్చి చెప్పి, స్వామి ఏంటండి ఇది అన్నాడు. అతనికి ఏమీ అర్థం కాలేదు, నాకు ఆయన చెప్పినప్పుడు పెద్దగా ఏమీ అర్థం కాలేదు. తర్వాత నేను చూసినప్పుడు నా మనసుకు తట్టిన ఆలోచన ఏంటంటే, తాను దివ్య సత్ప్రసాదానికి విరుద్ధంగా నడుచుకొని పాప సంకీర్తనం చేస్తాను ప్రభు, ఆ పాపాన్ని పాప సంకీర్తనలో ఒప్పుకుంటానని అతడు అనుకొని దివ్య సత్ప్రసాదం స్వీకరించినప్పుడు దేవుడు అతని పాపాలను కడిగాడు. కానీ అయిపోలా, పాపాలను కడిగి అయిపోలా. అతడు మరలా పాప సంకీర్తనం చెప్పినట్టుగా చేసి దివ్య సత్ప్రసాదం తీసుకున్నప్పుడు ఇప్పుడు ఎర్రని రక్తం అతని చుట్టూ ప్రవహించింది నదిలాగా. అనగా పాపము నుండి కడగడమే కాదు, నిత్య జీవం కూడా ప్రభు అతనికి పాప సంకీర్తనంలో ఒప్పుకున్న కారణంగా అతనికి ప్రసాదించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పాప సంకీర్తనము దివ్య సత్ప్రసాదము మనల్ని స్వర్గానికి చేర్చే గొప్ప దివ్య సంస్కారాలు, గొప్ప ఆయుధాలు. మిమ్మల్ని ఈ పాప సంకీర్తనం చేయనివ్వకుండా, దివ్య సత్ప్రసాదం స్వీకరించనివ్వకుండా మిమ్మల్ని ఆపే విశ్వ ప్రయత్నాలు సాతాను చేస్తూనే ఉంటుంది. ఈ ఒక్క విషయంలో మీరు అలర్ట్గా ఉండి పాప సంకీర్తనం చేస్తూ దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఈ కారుణ్యమూర్తి ఇచ్చే కనికరాన్ని, ఆయన కారుణ్య హృదయం నుండి మనకు వచ్చేటటువంటి ఆ కారుణ్యాన్ని, ఆ దయను, ఆ క్షమాపణను నిండుగా పొందుకొని మన జీవితాలను మనం ధన్యం చేసుకుందాం. ఆ కనికరమూర్తి దివ్య కారుణ్య మహోత్సవం ద్వారా మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ సంఘాలను, మీ సంఘ పెద్దలను, మిమ్మల్ని దేవునిలో నడిపిస్తున్న ఉపదేశులను అందరినీ కూడా, మన మధ్యకు ఇచ్చేసినటువంటి మన పూజ్య గురువులను అందరినీ కూడా తన అనుగ్రహాలతో నింపి మనల్ని, మన కుటుంబాలను సర్వదా కాచి కాపాడునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి సదా మమ్మ కాపాడువో దేవా, ఈరోజు నీ దివ్య కుమారుని యొక్క దివ్య కారుణ్య మహోత్సవాన్ని మేము జరుపుకుంటూ ఉన్నాం. ప్రభువా, నీ కుమారుడు మా మీద ఎంత ప్రేమ లేకపోతే శిలువ మీద మరణించాడు. 3 గంటల సేపు మహా ఆవేదన పొందుతూ నా కోసమే మరణించాడు. ప్రభువా, ఎంత కనికరాన్ని, ఎంత ప్రేమను నా మీద ప్రదర్శించిన నీ కుమారుని కారుణ్యానికి ప్రభువా మేము ఉబ్బి తబ్బిబ్బవుతూ ఉన్నా. నీ కుమారుని కారుణ్యం అంటే ఎవరో ప్రభువా, నీ కారుణ్యమే. ఓ పరలోకపు తండ్రి, నీ కారుణ్యమే శరీరధారి అయి మానవుడిగా యేసుక్రీస్తుగా మా మధ్యకు వచ్చింది. నీవింతటి కనికరాన్ని మా మీద చూపించినందుకు నీకు వందనాలు. ఇదే కారుణ్యంతో ఏ యోగ్యత అర్హత లేని మా మీద నీ కనికరాన్ని, కారుణ్యాన్ని నిండుగా కుమ్మరించి మమ్మందరినీ బలపరచమని, పవిత్రపరచమని, మేము ఆ స్వర్గరాజ్యాన్ని సొంతం చేసుకోవడానికి మాత్రమే జీవించే వ్యక్తులుగా మమ్మలను మార్చమని అడుగుతూ ఉన్నా. మా పాపములు క్షమించమని, మమ్మల్ని పవిత్రపరచమని అడుగుతా ఉన్నా. ఈ పండుగను ఘనంగా జరుపుకోవడానికి దోహదపడినటువంటి యలమర్తి మధు, అదేవిధంగా మరి కోనపు మధు, వారి యొక్క కుటుంబాలను, వారి సతీమణులను, వారి యొక్క బిడ్డలను, వారి తల్లిదండ్రులను అందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నా. ప్రభువా, ఇదిగో ఎవరైతే నీ యందు నిద్రించి ఉన్నారో వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని అడుగుతా ఉన్నాం. ప్రభువా, మరి ముఖ్యంగా మేరమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించండి. యలమర్తి మేరమ్మను నీ రాజ్యంలోనికి చేర్చుకొనండి. ప్రభువా, మా కుటుంబాల నుంచి నిద్రించిన వారిని అందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనండి. ప్రభువా, ఇదిగో మా కోసం ఈ దివ్య పూజలో ప్రార్థన చేయమని అనేక మంది అడిగారు. ప్రభువా, వారి విన్నపాలను ఆలకించి వారి కోరికలను తీర్చండి.
మా మధ్యకు విచ్చేసినటువంటి మా పూజ్య గురువులను ఆశీర్వదించండి. వారు ఏ ఏ విచారణలో పనిచేస్తూ ఉన్నారో వారికి ఆయురారోగ్యాలు ఇచ్చి వారు చేస్తున్నటువంటి ఈ యొక్క సేవ ద్వారా అనేక ఆత్మలు రక్షించబడేలా చేయమని అడుగుతా ఉన్నా. ప్రభువా, నీ యొక్క దీవెనలను ఎంతో ఆశతో ఇక్కడికి విచ్చేసిన ఈ బిడ్డలందరి మీద కుమ్మరించండి. కనికరముతో ప్రభు ఈ బిడ్డలందరి విన్నపాలు ఆలకించి వీరందరి కోరికలు తీర్చమని ఈ మనవులన్నిటినీ మా ప్రభువును నీ కుమారుడును అయిన యేసుక్రీస్తు ద్వారా నీకు మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు అర్పణలు స్వీకరించబడతాయి. అయితే గమనించండి, దివ్య ప్రసాదం స్వీకరించిన తరువాత ఒక్కొక్కరిగా అంటే లైన్లో వచ్చి ఈ పటాన్ని ఎదరికి తీసుకురావడం జరుగుద్ది. పవిత్రమైన పటాన్ని ఎదరికి తీసుకొని వస్తా. అందరూ కూడా సాధ్యమైనంత వరకు ప్రభు యొక్క పటాన్ని ముద్దాడి అప్పుడే భోజనాలకు వెళ్ళాలి. ప్రభు కోరుకున్నాడు ఈ విధంగా తన పటాన్ని ఆశీర్వదించాలని, అది అందరూ ముద్దాడే విధంగా ఉంచాలని, అందరూ భక్తితో నమ్మకంతో వచ్చి ఆ పటాన్ని ముద్దాడి తన అనుగ్రహాలను పొందాలని, ఎవరెవరైతే ఆ కారుణ్య పటం దగ్గరకు వస్తారో వాళ్ళ ఆత్మలు ఎన్నటికీ నశించిపోవు, నరకానికి పోరని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ కార్యక్రమాలు ఉన్నాయి. దివ్య పూజ ఇప్పుడు కొనసాగుద్ది. అర్పణలు స్వీకరించడం జరుగుద్ది. అర్పణలు స్వీకరించిన తర్వాత పూజ కొనసాగుద్ది. దివ్య ప్రసాదం స్వీకరించిన తర్వాత ప్రభు యొక్క పటాన్ని ముద్దు పెట్టుకున్న తర్వాతే మనం భోజనాలకు వెళతాం. ఈ విషయాలను గమనించండి. అర్పణ పాట పాడుకుందాం.